హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి రొయ్యలు కర్రీ చేయమని మొన్న వెజిటేబుల్ బిర్యానీని చూసిన తర్వాత. అందుకనే నేను రొయ్యలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. అది మధ్యలో పొట్టు బ్లాక్గా ఉంటుంది, అది తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయిపోతాయి. అందుకనేసి అది మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రొయ్యలకు కావాల్సినవి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఈ రొయ్యలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని రొయ్యలు ఫ్రై చేయాలండి. కొంచెం రొయ్యలు కళాయి పెట్టేసి వేపితే ఆ నీరంతా ఇంకిపోయినంత వరకు వేపేసి వండుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. రొయ్యలు ఇలా పెనం పెట్టేసి వేసేసి ఇంతలా ఫ్రై అయిపోవాలండి, బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయినంత వరకు వేపేసి అవి ఒక గిన్నెలోకి తీసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం నూనె, మనకు ఉల్లిపాయలకు తగ్గట్టు నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలండి. అవి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని టమాటా వేసేయాలి. టమాటా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెడితే టమాటా బాగా మగ్గిపోతుందండి. టమాటా బాగా మగ్గితే గుజ్జు దిగుతుంది. అందుకనేసి ఉప్పు వేసేసాను. నేను తీయలేదు కానీ అది కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి మూత పెట్టేశాను. ఇగోండి ఇలా మెత్తగా అయిపోయింది, మ్యాష్ అయిపోయింది. చూసారా? ఇలా మెత్త మ్యాష్ అయిపోయినంత వరకు బాగా చేసుకుంటే భలే వస్తుందండి. ఇలా మెత్త మ్యాష్ అయిపోయిందిగో, టమాటా మొత్తం మ్యాష్ అయిపోయింది. దగ్గర గ్రేవీ దిగుతుంది. ఇలాగైతే బాగున్నా మ్యాష్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇంకా ఉండిపోయాయని వాటిలో కొడుతున్నాను అనమాట. నా దగ్గర ఇది చేయడానికి లేదండి, అందుకనేసి ఇలా మెత్తగా అయిపోయినవి వేసేసి రొయ్యలు వేపేసి దానిలో తీసాను కదా, ఈ రొయ్యలు వేసేయాలండి. రొయ్యలు వేసేసి ఇలా కొంచెం మొత్తం అన్నీ మిక్స్ చేసేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసి అలా ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దానికి ఎంత సరిపోతుందో దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే 1 చెంచా వేసుకుంటున్నాను. ఇది 1/2 కేజీ రొయ్యలండి. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాలు కారం, ఇది సరిపోతుందండి. 2 చెంచాల కారం అయితే మాకు సరిపోద్ది. మరి మీకు ఎంత సరిపోద్దో మీరు దాని తగ్గట్టు తిన్నదాన్ని బట్టి వేసుకోవాలి. మాకైతే 2 చెంచాల కారము. నేను ఇంక మసాలాలు ఏమీ వేయనండి, మేము ఇంట్లో కారం తయారు చేసుకుంటాను. అందుకే ఇంక నేను మసాలాలు ఏమీ వేయను. ఈ కారమే మసాలా కారం అనమాట. ఇలా వేసేసి మొత్తం కలిపేసుకొని కొంచెం నీళ్ళండి, కొంచెం వాటర్ వేసేసి మొత్తం ఒక 2 నిమిషాలు ఉడుకుతుండగా నేను చింతపండు నానబెట్టాను, అది మీకు చూపించలేదు. ఒక 2 బొట్టలు చింతపండు అండి, కొంచెం చిన్నది, 2 బొట్టలు అంటాం కదా అలాగా కొంచెం చింతపండు నానబెట్టాను. అది పిసుక్కొని ఇదొక వాటర్ వేసాను కదా, 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసేయడమేనండి. చింతపండు రసం వేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది రొయ్యల కూర. నా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనా లేదు ఇందులో వేయడానికి. రొయ్యల కర్రీకి కరివేపాకు ఉంది, ఏది ఉంటే అదే వేస్తాను కదా, అందుకే కరివేపాకు వేస్తున్నాను. విచిత్రం కదా అక్క నువ్వు అంటారేమో, మరి ఏది ఉంటే అదే వేయాలండి. లేనివి ఎక్కడి నుంచి తెస్తాము, ఇప్పుడు షాప్కి వెళ్ళి తేలేం కదా, అందుకు ఇంకో కరివేపాకు ఇలా వేసేసి బాగా ఉడికిపోయిందండి. రొయ్యల కూర అయితే భలే వచ్చింది, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతకీ వీడియోకి లైక్ వేసుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ వేసుకోండి. ఉంటానే, బాయ్.